Morning everyone. This is Fanishri working as an assistant professor in pharmacy college in Hyderabad. ఓకే, ఈ రోజు నేను మీతో హెయిర్ కి కావాల్సినటువంటి పోషకాలు ఏదైతే ఉన్నాయో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటాం కదా, వాటి గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నిన్న మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి హెయిర్ కి రిలేట్ అయిన టాపిక్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది కదా. దాంట్లో భాగంగా నిన్న మనం హెయిర్ స్ట్రక్చర్ చూసాము. అంటే అది ఎలా తయారవుతుంది, ఎటువంటి దాంట్లో ఉన్న భాగాలు ఏంటి అనేది చూసాము. ఈ రోజు నేను మీకు ఎటువంటి పోషకాలు ఇస్తే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది అనేది చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి హెయిర్ లో మెయిన్ గా 2 పార్ట్స్ ఉంటాయండి. ఏదైతే మన కంటికి కనిపిస్తుందో దాన్ని మనం హెయిర్ షాఫ్ట్ అంటాము. అంటే మనం టచ్ చేస్తాం కదా హెయిర్ జుట్టు, దాన్ని మనం ఏమంటామంటే హెయిర్ షాఫ్ట్ అంటాము. ఏదైతే మన కంటికి కనిపించదో దాన్ని ఏమంటాము అంటే హెయిర్ ఫాలికల్ అంటాం. ఫాలికల్ అంటే ఏం లేదండి, మనకి ఏదైతే మొదలు అనేది ఉంటుంది కదా శరీరం లోపల, మనకి హెయిర్ మొదలవ్వడానికి కారణమైనటువంటి మొదలు అంటాం కదా, దాన్ని మనం హెయిర్ ఫాలికల్ అంటాం అన్నమాట. సో ఈ రెండు అనేది మెయిన్ హెయిర్ కి చాలా కీ పాయింట్స్ అన్నమాట. ఏ మొదలు అండ్ మనకి కంటికి కనిపించేటువంటి హెయిర్ పార్ట్. ఓకే, మెయిన్ గా 3 మెయిన్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ న్యూట్రియంట్స్ ఎందుకు కావాలి అనేసి 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సెల్స్ కోసం, హెల్దీ సెల్స్ ఉండడానికి, అలానే హెయిర్ కి కావాల్సినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ గా ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి, అలానే హెయిర్ షాఫ్ట్ అన్నా కదా, అంటే మనం టచ్ చేసే పార్ట్ ఉంది కదా, హెయిర్ మనం పట్టుకుంటాం కదా మన కంటికి కనిపించేటువంటిది, దానికి ఈ 3 రకాలకి మనకి మెయిన్ గా న్యూట్రియంట్స్ అనేవి కావాలి. అంటే ఫస్ట్ వచ్చేసి సెల్స్ చూసుకున్నాం. సెల్స్ కి ఏ విధంగా న్యూట్రియంట్స్ ఎందుకు కావాలి అంటే, ఈ సెల్స్ అనేది మనం చెప్పాం కదా, మన హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో మొదలు అనేది మన శరీరం లోపల ఉంటుంది. కాబట్టి దాంట్లో అది ఎలా ఉంటుంది, మనకి బ్లడ్ సెల్స్ తో కాంటాక్ట్ అయి ఉంటుంది. సో కాంటాక్ట్ అయి ఉండడం వల్ల మనకి బ్లడ్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్, ఆక్సిజన్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ గా మన స్కాల్ప్ కి అందచేయాలి అంటే మన సెల్స్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. సో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ వచ్చేసి విటమిన్ డి అండ్ విటమిన్ బి. విటమిన్ బి లో కూడా మెయిన్ గా 3 చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి. అది B7, B9 అండ్ B12. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. మనందరికీ తెలిసిందే కదా, హెయిర్ అనేది మెయిన్ గా ప్రోటీన్ తో బిల్డ్ అయి ఉంటుంది. దాని హెయిర్ ప్రోటీన్ వచ్చేసి మనం కెరటిన్ అంటాం. ఓకే, ఈ కెరాటిన్ అనేది ఎందుకు అంటే మనం హెయిర్ ఫాలికల్స్ నుంచి మనకి హెయిర్ అనేది మొదలవ్వాలి అంటే దానికి మెయిన్ గా కెరటిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైతే మన సెల్ కి కావాల్సినటువంటి విటమిన్ డి, విటమిన్ బి ఉన్నాయో ఆ తర్వాత అది వాటిని ఉపయోగించుకొని మనకి కావాల్సిన హెయిర్ కి కావాల్సిన ప్రోటీన్ ని తయారు చేసుకుంటూ ఉంటుంది. సో దానికి ఈ ప్రోటీన్ కి బిల్డ్ అవ్వడానికి మనకి ఏమేం కావాలి అంటే ప్రోటీన్, అలానే మినరల్స్ కావాలి. మినరల్స్ లో కూడా జింక్ అండ్ ఐరన్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ షాఫ్ట్. అంటే హెయిర్ మనకి మనం వెంట్రుకలు అంటాం కదా, ఈ వెంట్రుకలకి మనకి ఏమేం కావాలి, అసలు ఎందుకు పోషకాలు కావాలి అంటే, ఒకసారి హెయిర్ ఫాలికల్స్ నుంచి మనకి హెయిర్ అనేది రావడం మొదలవుతూ ఉందో, అంటే హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అయిందో, దానికి మెయిన్ గా మనకి ఆయిల్ గ్లాండ్స్ అనేవి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ ఆయిల్ గ్లాండ్స్ అంటే సీబమ్ అంటాం కదా, మన ఆయిల్ ని ప్రొడ్యూస్ చేసి మన హెయిర్ అనేది ఎప్పుడు హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో దీనికి హెయిర్ షాఫ్ట్ కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ వచ్చేసి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవండి మనకి హెయిర్ కి కావాల్సినటువంటి మెయిన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. సో ఇప్పుడు ఒక్కొక్క న్యూట్రియంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి రెటినాల్. ఓకే, రెటినాల్ అంటే ఏంటంటే విటమిన్ ఏ అన్నమాట. సో విటమిన్ ఏ అనేది రెటినాల్ అంటాం మనము, సైంటిఫిక్ నేమ్. సో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది హెయిర్ కి అంటే, ఇది మెయిన్ గా ఆయిల్ గ్లాండ్స్ కి, మనకి సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో హెయిర్ ఫాలికల్స్ దగ్గర, సో అవి కరెక్ట్ గా వర్క్ చేయాలి, ప్రాపర్ గా ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయాలి మనకి హెయిర్ కావాల్సినటువంటిది అంటే, దానికి మెయిన్ గా విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మెయిన్ గా హెయిర్ ప్రాబ్లం ఉందో దానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి విటమిన్ ఏ కూడా. ఓకే, సో విటమిన్ ఏ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో బాడీలో, అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఈ విటమిన్ ఏ ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఎందుకు అంటే అది ఆయిల్ గ్లాండ్స్ కి హెల్ప్ చేసి మనకి హెయిర్ హెల్దీగా ఉండడానికి అవసరమైనటువంటి మాయిశ్చరైజర్ ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్ గా ఇప్పుడు
ఈ సీబమ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైతే మనం విటమిన్ ఏ తీసుకుంటున్నామో, అదేం చేస్తుంది అంటే, ఈ విటమిన్ ఏని స్కాల్ప్ అబ్జర్వ్ చేసుకుంటుంది. స్కాల్ప్ ఎప్పుడైతే ఈ విటమిన్ ఏని తీసుకుందో, అది మనకి సీబమ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఆయిల్‌ని. అంటే స్కాల్ప్ విటమిన్ ఏని తీసుకొని, మనకి ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేసి, మన హెయిర్ అనేది ఎప్పుడు డ్రై అవ్వకుండా చాలా హెల్తీగా, మాయిశ్చరైజర్‌గా ఉండేటట్టు ఉపయోగపడుతుందనమాట. ఇది మనం తినే ఫుడ్‌లో ఉంటుందా అంటే ఉంటుంది. అవేంటి అంటే సోర్స్ ఏంటి? మనకి ఎటువంటి ఫుడ్‌లో ఉంటుంది అంటే మెయిన్‌గా స్వీట్ పొటాటోస్, క్యారెట్స్, పంప్కిన్, స్పినాచ్ అండ్ మిల్క్, ఎగ్, యోగర్ట్. సో, వీటిట్లో మనకి తీసుకునే ఫుడ్‌లో విటమిన్ ఏ ఉంటుంది. సో, ఎప్పుడైతే విటమిన్ ఏ మనకి డైరెక్ట్‌గా అనేది దొరకదనమాట. మనం ఎప్పుడైతే ఈ హెల్తీ ఫుడ్డు అండ్ మంచి సప్లిమెంట్స్ తీసుకుంటామో, మనం దాంట్లో బీటా కెరోటిన్ అనేది ఉండి, ఇది ఒకసారి బాడీలోకి బీటా కెరోటిన్ ఎంటర్ అయిన తర్వాత అది విటమిన్ ఏగా కన్వర్ట్ అయ్యి, మనకి హెల్తీగా హెయిర్ ఉండడానికి కారణమవుతూ ఉంటుందనమాట. సో, బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ ఏ సప్లిమెంట్ ఏంటి అంటే, అది కంపల్సరీ మనకి మల్టీ కెరోటిన్, న్యూట్రిలైట్ మల్టీ కెరోటిన్ ఉంది కదా! దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ ఏ. ఎందుకు అంటే దాంట్లో బీటా కెరోటిన్స్ ఎక్కువుంటాయి. వాటిని తీసుకోవడం వల్ల ఎప్పుడైతే బాడీలోకి ఇస్తామో బీటా కెరోటిన్ అది ఆటోమేటిక్‌గా విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి. సో, విటమిన్ బి అనేది హెయిర్ కోసమే కాదండి. మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఏమైనా ఉంది అంటే అది బి. ఓకే. బి విటమిన్ అన్నీ కూడా బి కాంప్లెక్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, దాంట్లో వచ్చేసి మెయిన్‌గా మనకి 3 మెయిన్ ఉన్నాయి. విటమిన్స్ బి7, బి9 అండ్ బి12 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ వచ్చేసి బి అనేది మనకి ఎందుకు కావాలి హెయిర్‌కి అంటే, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్‌లో కూడా మనకి బి విటమిన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. ఈ హెయిర్ ఎప్పుడైతే మనకి ఊడిపోతూ ఉంటుంది. ఎక్కువగా హెయిర్ గ్రో అవ్వట్లేదు. డెడ్ హెయిర్ ఉంటుంది. అలానే ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది. అంటే స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. సో, వీటన్నిటికి కారణం ఏంటి అంటే విటమిన్ బి డెఫిషియన్సీ. ఓకే. సో, ఎందుకు అంటే ఈ విటమిన్ బి ఏం చేస్తుంది మన హెల్త్‌కి అంటే, మనకి ఇది ఎర్ర రక్త కణాల్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా! అవి ప్రొడ్యూస్ చేస్తుందనమాట. ఎప్పుడైతే ఈ ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ చేసిందో, దీంట్లో మనకు బ్లడ్‌లో ఉన్నటువంటి ఆక్సిజను, అలానే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు అనేయి ఆక్సిజను, పోషకాలు 2 కూడా మన స్కాల్ప్‌కి అలానే హెయిర్ మొదలుకి హెయిర్ ఫాలికల్ అన్నా కదా! ఈటికి అందచేస్తుంది. ఎప్పుడైతే మనకి హెయిర్‌కి కావాల్సినటువంటి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అందుతాయో అప్పుడు మన హెయిర్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. సో, ఇది ఎటువంటి పదార్థాల్లో లభిస్తుంది? మనకి సోర్స్ ఏంటి అంటే హోల్ గ్రెయిన్స్, ఆల్మండ్స్, మీట్, ఫిష్, సీ ఫుడ్స్ ఓకే. అలా కాకుండా యానిమల్ ఫుడ్ ఓకే. దాని నుంచి లభిస్తుంది. ఓకే. ఇది తింటే సరిపోతుంది. మనం ఓకే. ఇవన్నీ తింటున్నాం కదా! మనకి ఏ ప్రాబ్లమ్ లేదు అంటే అది రాంగ్ అండి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్‌లో మనకి కావాల్సినంత అమౌంట్ అనేది రాకపోవచ్చు. ఓకే. మనం తిన్నాం కదా! అయిపోయిందంటే కుదరదు. కాబట్టి బి విటమిన్ మాత్రం మనం వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా సరే కంపల్సరీ మనం సప్లిమెంట్స్ ద్వారా ఇవ్వడం అనేది చాలా గుడ్ థింగ్ అన్నమాట. సో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఉంది ఏంటంటే నేచురల్ బి. న్యూట్రిలైట్ నేచురల్ బి అనేది బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ బి. సో, ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క బి విటమిన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బి7 అన్నా కదా! చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే. బి7 ఏమంటాము అంటే బయోటిన్ అంటాం. ఓకే. బయోటిన్ ఏం చేస్తుంది అంటే ఎవరైతే ఫీమేల్స్‌లో హెయిర్ లాస్‌కి ఎక్కువగా ఉంది అంటే దానికి మెయిన్ కారణం ఏంటి అంటే దానికి బయోటిన్ డెఫిషియన్సీ అన్నమాట. బి7 డెఫిషియన్సీ. ఎందుకు ఈ బి7 అంటే మనకి హెయిర్ ఫాలికల్ అన్నాం కదా! హెయిర్ మొదలు అన్నాం కదా! దానికి స్ట్రెంగ్త్‌ని ఇస్తుందన్నమాట. అంటే బలాన్ని ఇచ్చి మన హెయిర్ గ్రోత్‌ని బాగా ఎక్కువగా ఉండేటట్టు చేస్తుంది. ఎలాగు అంటే ఎప్పుడైతే మనం ఈ బయోటిన్ బాడీలో ఉందో అది మన సెల్ అని చెప్పా కదండీ! సెల్స్ అనేవి చాలా మనకి చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్‌లని. ఈ బయోటిన్ ఆ సెల్‌తో రియాక్ట్ అయ్యి మనకి ఎమినో యాసిడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎమినో యాసిడ్స్ అంటే ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అంటాం. ఓకే. సో కాబట్టి ఎప్పుడైతే ఈ బయోటిన్ అనేది ఈ సెల్స్‌తో రియాక్ట్ అయినప్పుడు ఎమినో యాసిడ్స్‌ని ఇస్తది. అది మనకి హెయిర్‌కి కావాల్సిన ప్రోటీన్ ఏంటండి? కెరోటిన్. కెరోటిన్‌ని ప్రొడ్యూస్ చేసేదన్నమాట. సో, ఇది మెయిన్‌గా హెయిర్ లాస్ ప్రాబ్లమ్ వచ్చేసి బయోటిన్ వల్ల వస్తుంది. ఇది ఎటువంటి సోర్స్‌లో లభిస్తుంది అంటే మనకి ఎగ్, మీట్, నట్స్ అండ్ స్వీట్ పొటాటోస్‌లో లభిస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
బి9 అంటే ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్ అంటాం కదా అది. ఇది జనరల్‌గా అందరం చూస్తూ ఉంటాము. ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇస్తాం కదండీ! ఓకే. ఎందుకు అంటే అది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్‌ని రాకుండా చేయడానికి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే మనకి ఈ న్యూరల్ ట్యూబ్ అనేది మనకి బేబీకి మెదడుని అలానే వెన్నెముకని తయారు చేసేటువంటి ఒక ఆహ్, మనకి ట్యూబ్ అన్నమాట. ఈ ట్యూబ్ కరెక్ట్‌గా లేకపోతే మనకి బేబీకి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, అది రాకుండా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ అనేది ఇస్తూ ఉంటాము. అది హెయిర్‌కి ఎలా రిలేషను అంటే ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, పల్చగా జుట్టు ఉంటుందో థిక్‌గా ఉండకుండా హెయిర్ ఫాల్ అయిపోయి చాలా తక్కువ జుట్టు ఉంటుందో దానికి మెయిన్ కారణం వచ్చేసి బి9 డెఫిషియన్సీ అంటే ఫోలేట్ అన్నమాట. సో, ఇది ఎటువంటి సోర్స్‌లో మనకి లభిస్తుంది అంటే కాలీఫ్లవర్ అండ్ లెంటిల్స్. ఓకే. వీటిట్లో లభిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనము ప్రాపర్‌గా ఈ విటమిన్ బి9ని ఇస్తున్నామో అప్పుడు మనకి హెయిర్ కూడా చాలా థిక్‌గా ఉంటుంది. పల్చగా ఉండకుండా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బి12 సైనికోబాలమైన్ అంటాం కదా! ఈ సైనికోబాలమైన్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మన బాడీకి మనకి ఈ సైనికోబాలమైన్ మెయిన్‌గా బ్లడ్‌కి రిలేషన్ ఉంటుందండి. ఇది ఎర్ర రక్త కణాన్ని ఫార్మ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎర్ర రక్త కణాలు అనేది ప్రాపర్‌గా ఉంటదో మన బాడీలో, అప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి పోషకాలు, ఆక్సిజన్ అనేది బాడీకి కరెక్ట్‌గా అంది మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మనము ఈ డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే మనకి గ్రే హెయిర్ ఎవరికైతే ఎర్రగా ఉంటుందో హెయిర్ చిన్న ఏజ్‌లోనే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటాం కదా! అది. అందరికీ హెయిర్ లాస్ కామనేనండి. ఏ డెఫిషియన్సీ ఉన్నా సరే. దాంతో పాటుగా ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఓకే. అలానే బి12కొచ్చేసి హెయిర్ లాస్‌తో పాటు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే ఎర్రగా అయిపోతుంది గదా! జుట్టు తొందరగా ఏమవుతుంది మేము కరెక్ట్‌గానే తింటున్నాము, ఆయిల్ సప్లై చేస్తున్నాం అంటాం గదా! దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్నీ ఇస్తున్నారు కానీ బి12 ఇవ్వట్ల మీరు. సో, దానికి కారణం ఏంటి? అంటే మన ఫుడ్‌లో లేదు బి12 కంపల్సరీ ఔట్ సైడ్ నుంచి సప్లిమెంట్స్ ద్వారానే మనం ఇవ్వాలి. ఓకే. ఇది బి12 మనకి ఎటువంటి ఫుడ్‌లో లభిస్తుందంటే చికెను, ఎగ్, చీజ్, మిల్క్, ఫిష్ వీటి నుంచి లభిస్తుంది. సో, బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి సప్లిమెంట్స్ ద్వారా ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. విటమిన్ సి అనేది ఈ సిట్యుయేషన్‌లో అందరూ మాట్లాడుకునేటువంటి ఒక మెయిన్ విటమిన్ కదా! ఇది ఎలా ఎందుకు అంటే మన బాడీకి ఎస్కార్బిక్ యాసిడ్ అంటామండి విటమిన్ సి నేము. ఓకే. ఇది మెయిన్‌గా ఏమవుతుందంటే మనకి అందరికీ తెలిసిందే ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేస్తుంది. అంటే ఫ్రీ రాడికల్స్‌తో ఫైట్ చేసి మనకి ఏదైతే ఈ ఫ్రీ రాడికల్స్ మన హెయిర్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని, స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తాయో దాన్ని కలగకుండా చేసేది విటమిన్ సి అనమాట. ఒక బెస్ట్ థింగ్ అంటే మనం ఎలా తెలుసుకోవాలి విటమిన్ సి అనేది మనకి తగ్గింది అనేసి, ఎవరికైతే ఏజ్డ్ హెయిర్ ఉందో, ఓకే. చిన్న ఏజ్‌లోనే మనకి ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తున్నామో మన హెయిర్ వల్ల, దానికి మెయిన్ కారణం ఏంటంటే విటమిన్ సి అనమాట. సో, ఎందుకు అంటే విటమిన్ సి అనేది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే కలుగజేస్తాయో ఈ ఫ్రీ రాడికల్స్ వాటిని అలా స్ట్రెస్‌కి చేయకుండా చేసి మనకి హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే ఏ ఏజ్‌లో ఏ టైప్ ఆఫ్ హెయిర్ అనేది మనకుండాలో అలా ఉండాలి అంటే కంపల్సరీ విటమిన్ సి అనేది మనం తీసుకోవాలి. ఓకే. అంతే కాకుండా ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొలాజన్ అని ప్రొడ్యూస్ చేయడానికి క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కొలాజన్ అంటే ఏంటంటే ఇది ఒక హెయిర్ ఫైబర్ అన్నమాట. మనకి ఏదైతే మనకి హెయిర్‌కి కావాల్సినటువంటి పోషకాలు బ్లడ్ సెల్స్ నుంచి ఎలా అయితే అందిస్తామో అలానే మనకి హెయిర్‌కి కావాల్సిన ఒక ఫైబర్ ఓకే. అది కరెక్ట్‌గా ఉండాలి అంటే మనకి ఈ విటమిన్ సి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది మనకి ఎటువంటి సోర్స్‌లో లభిస్తుంది అంటే స్ట్రాబెర్రీస్, పెప్పర్, గువావా అండ్ సిట్రస్ ఫ్రూట్స్‌లో. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఐరన్. ఎవరైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి కూడా హెయిర్ లాస్ అనేది ఉంటూ ఉంటుంది. హెయిర్ కూడా కరెక్ట్‌గా పెరగదనమాట. అటువంటి ఐరన్ అబ్జార్ప్షన్‌కి కూడా ఈ విటమిన్ సి అనేది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ వన్ విటమిన్ డి. ఓకే. అందరూ విటమిన్ డికి, హెయిర్‌కి రిలేషన్ ఏంటి? ఎలా ఉంటుంది? జనరల్‌గా బోన్స్‌కి, టీత్‌కి అంటే విటమిన్ డి కావాలి. హెయిర్‌కి కూడానా అని ఒక డౌట్ రావచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మెయిన్‌గా మెన్స్‌లో చూస్తుంటాం ఎక్కువగా. ఎలోపీషియా అంటాం బట్టతల. ఓకే. అంటాం కదా! సో, ఆ బట్టతల రావడానికి కారణం ఏంటి అంటే డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి లోపం అన్నమాట. విటమిన్ డిని ఏమంటామంటే కాల్సిఫెరాల్ అంటాం. అందరికీ తెలుసు కదా! విటమిన్ ఎప్పుడైతే మనం సన్‌కి ఎక్స్‌పోజ్ అవుతామో, ఎండలో ఉంటామో
మన బాడీ ఆటోమేటిక్‌గా విటమిన్ డీని మన బాడీలో ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో, అలాగా మనం ఈ ఈ ఉన్న కాలం సిట్యుయేషన్‌లో మనం బయటికి వెళ్ళే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యేది లేదు ఈ లైఫ్ స్టైల్‌లో. కాబట్టి మనం కంపల్సరీ విటమిన్ డీని సప్లిమెంట్స్ ద్వారానే మన బాడీకి ఇస్తే మనకి హెల్తీగా హెయిర్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే. ఇది ఒక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే మెయిన్‌గా విటమిన్ డి ఎవరైతే తీసుకుంటారో కరెక్ట్‌గా వాళ్ళకేంటంటే హెయిర్ అనేది ఫాస్ట్‌గా గ్రో అయ్యి థిక్ హెయిర్ అనేది చాలా ఒత్తుగా అనేది జుట్టు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక హెయిర్ మొదలు అనేది స్టార్ట్ అవ్వాలి అంటే మనకి కంపల్సరీ విటమిన్ డి ఉన్నప్పుడే మనకి హెయిర్ మొదలనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఫాలికల్స్ అంటాం కదా! మొదలు అన్నా కదా! అది. వాటి కొత్త జుట్టు మొలవాలి అంటే దానికి కారణం గూడా విటమిన్ డి. ఏం చేస్తుందంటే ఆ జుట్టు రావడానికి ఇది చాలా ఉపయోగపడి హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ విటమిన్ డి అనేది కాల్షియంని అబ్జార్బ్ చేసుకోవడానికి బాడీలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఎలాగు అంటే కాల్షియం అనేది మనందరికీ తెలుసు ఒక మెయిన్ ఎసెన్షియల్ మినరల్ అన్నమాట. ఇది ఈ హెయిర్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగు అంటే హెయిర్ చాలా స్ట్రాంగ్‌గా, గట్టిగా ఉండటానికి, అలానే మనకి హెల్తీ హెయిర్ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకి ఎటువంటి ఫుడ్‌లో లభిస్తుంది అంటే మెయిన్‌గా సాల్మన్ సీరియల్స్‌లో లభిస్తుంది. ఇప్పుడు మనం అందరం సాల్మన్ తింటున్నామా అంటే మనకి చాలా తక్కువగా దొరుకుతుంది సాల్మన్ ఫిష్ అనేది. కాబట్టి బెస్ట్ సజెషన్ ఏంటంటే మనకి ఏదైతే మన న్యూట్రిలైట్‌లో ఉందో ఒక ప్రొడక్ట్ అదేంటండి కాల్మాగ్ డి ప్లస్. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ సప్లిమెంట్ ఫర్ విటమిన్ డి డెఫిషియన్సీ పర్సన్స్ ఫర్ ది హెయిర్ లాస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఇ అంటే టోకోఫెరాల్ అంటామండి విటమిన్ ఇని. ఇది ఎలాగా మన విటమిన్ ఇ అనేది ఎలా ఉపయోగపడుతుంది మన హెయిర్‌కి అని ఒక డౌట్ రావచ్చు. విటమిన్ సి ఎలాగైతే మనకి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుందో, విటమిన్ డి కూడా మన బాడీకి, హెయిర్‌కి ఈ విటమిన్ ఇ టోకోఫెరాల్ అనేది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది. ఒక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే 8 నెలల పాటు ఈ విటమిన్ ఇని తీసుకుంటారో వాళ్ళకి హెయిర్ లాస్ అనేది 34.5% అనేది తగ్గిపోయింది. అలానే 34.5% హెయిర్ గ్రోత్ అనేది కూడా ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఏంటంటే ఈ విటమిన్ ఇ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. 8 నెలలు వాడితేనే హెయిర్ గ్రోత్ అనేది 34.5% ఇంక్రీజ్ అయింది అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో విటమిన్ ఇకి. ఓకే. ఈ విటమిన్ ఇ డెఫిషియన్సీ వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో, ఈ బెస్ట్ సజెషన్ ఏంటంటే విటమిన్ ఇ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ హెయిర్ ప్రాబ్లమ్ నుంచి కొంచెం క్యూర్ అవ్వచ్చు. ఇది ఎటువంటి ఫుడ్‌లో మనకి లభిస్తుంది ఈ విటమిన్ ఏ అంటే సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, స్పినాచ్, అవకాడో, మ్యాంగో, పపాయ, బ్రోకోలీ. ఓకే. వీటి నుంచి లభిస్తుందనమాట. ఈ అంతే కాకుండా మనం ఈ లైఫ్ స్టైల్‌లో మనం బయట తిరుగుతూ ఉంటాం కదండీ! పొల్యూషన్ ఎక్కువైపోయింది. యూవీ రేస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటున్నాయి. వీటి నుంచి ప్రొటెక్షన్ కావాలన్నా కూడా మన హెయిర్‌కి, స్కిన్‌కి విటమిన్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతే కాకుండా ఇది చాలా రకాలుగా మన హెయిర్‌కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి స్కాల్ప్‌ని కాపాడుతుంది. అలానే ఇంకొకటేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే కావాలో హెయిర్‌కి ప్రాపర్‌గా దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలానే వీటన్నిటిని చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది. మెయిన్‌గా ఏంటంటే షైనీ హెయిర్. ఎవరికైతే షైనీగా లేదో హెయిరు దానికి కారణం కూడా విటమిన్ ఇ డెఫిషియన్సీ. అది తీసుకోవడం వల్ల మనకి హెయిర్‌కి కావాల్సిన షైన్ అనేది బాగా దొరుకుతూ ఉంది. ఇదండి మనకి విటమిన్ ఇ అనేది మన హెయిర్‌కి చేసేటువంటి ఉపయోగం. నెక్స్ట్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది చాలా చాలా బాడీకి ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఆయిల్ గ్లాండ్స్‌కి సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో మన హెయిర్‌కి అవి మన ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే హెయిర్ అనేది ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండి, మాయిశ్చర్‌గా ఉండి మనకి హెల్తీ హెయిర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ ఒమేగా 3 ఏం చేస్తుంది అంటే మన స్కాల్ప్‌ని డ్రై అవ్వకుండా కాపాడుతుంది. అంతే కాకుండా హెయిర్ అనేది చాలా షైనీగా, ఒత్తుగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో, మెయిన్ వచ్చేసి ఇవి ఎటువంటి ఫుడ్‌లో లభిస్తుంది అంటే ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్, సోయా బీన్స్‌లో లభిస్తూ ఉంటుంది. ఓకే. ఇవి తినేస్తాము సరిపోతుంది అంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్‌లో వచ్చేసి
ఈపీఏ ఉండొచ్చు, డీహెచ్ఏ ఉండొచ్చు. కానీ జీఎల్ఏ ఉండదు. జీఎల్ఏ అంటే గామా లినోలినిక్ యాసిడ్ అంటాం. సో, అది మన బాడీలో అయితే ప్రొడ్యూస్ అవ్వదు. అది కంపల్సరీ సప్లిమెంట్స్ ద్వారానే తీసుకోవాలి. ఓకే. బెస్ట్ సప్లిమెంట్స్ వచ్చేసి మనకి న్యూట్రిలైట్, ఒమేగా 3 సాఫ్ట్ జెల్స్ ఉన్నాయి కదా! అవండి. సో, ఈ జీఎల్ఏ ఏం చేస్తుంది అంటే మన హెయిర్ అనేది ఎప్పుడు మాయిశ్చర్‌గా ఉంచి మనకి సాఫ్ట్ హెయిర్‌ని, సిల్కీ హెయిర్‌ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. మెయిన్ ఈ ఒకవేళ ఇది తీసుకోలేదు ఒమేగా 3 దానివల్ల ఏమవుతుంది? మనం ఎలా తెలుస్తుంది ఈ డెఫిషియన్సీ ఉంది మన హెయిర్‌కి అనేసి అంటే ఆయిలీ హెయిర్. ఎవరికైతే ఎక్కువగా ఆయిలీ హెయిర్ ఉంటుందో, జిడ్డుగా ఉంటుందో దానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఒమేగా 3 డెఫిషియన్సీ. సో, బెస్ట్ థింగ్ ఏంటి అంటే మెయిన్‌గా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ని సప్లిమెంట్స్ ద్వారానే ఇవ్వాలండి. అప్పుడే మనకి జీఎల్ఏ అనేది కరెక్ట్‌గా అందుతుంది బాడీకి. హెయిర్ కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఓకే. ఇంకా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే హెయిర్ లాస్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా హెయిర్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంచడానికి ఒమేగా 3 ఉపయోగపడుతుంది. మెయిన్ థింగ్ ఇది హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది అన్నాం కదా! ఎలాగు అంటే మనకి వాటర్‌లో మనకి హెయిర్‌కి కావాల్సినటువంటి వాటర్ ఏమైతే ఉందో అది ఎవాపరేట్ అవ్వకుండా చేసి మనకి ఈ హెయిర్‌ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచి హెల్తీగా ఉంచుతుందండి. దానివల్ల ఏంటంటే మనకి ఆయిలీనెస్ అనేది ఉండదనమాట. సో, బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎవరికైతే ఆయిలీ హెయిర్ అనిపిస్తుందో వాళ్ళు కంపల్సరీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ని సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్. ఓకే. ప్రోటీన్ వచ్చేసి మెయిన్ మెయిన్ కా మనకి హెయిర్ గ్రోత్‌కి మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఏదైతే ఉంది అంటే అది ప్రోటీన్ అన్నమాట. దట్ ఈస్ కెరాటిన్. ఓకే. ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందని ఎలా తెలుస్తుంది మనకి అంటే తక్కువగా హెయిర్ పెరుగుతుంది. అలానే ఎక్కువగా హెయిర్ ఊడిపోతుంది. తక్కువ పెరుగుతుంది, ఎక్కువ ఊడిపోతుంది అంటే దానికి కారణం ప్రోటీన్ డెఫిషియన్సీ అన్నమాట. ఓకే. సో, కరెక్ట్‌గా తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి హెయిర్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. మెయిన్‌గా 3 ఎమినో యాసిడ్స్ అనేది ఈ కెరాటిన్‌ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఆ ఎమినో యాసిడ్స్ ఏంటి అంటే మిథియోనైన్, సిస్టీన్, లైసిన్. ఈ 3 మెయిన్ ఎమినో యాసిడ్స్ కూడా మనకి హెయిర్‌కి కావాల్సిన కెరోటిన్‌ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. ఇది మనకి తీసుకుంటున్న ఫుడ్‌లో ఉంటుందా అంటే చెప్పలేమండి. మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో మనకి తెలీదు ఈ లైఫ్ స్టైల్‌లో. కాబట్టి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మనకి చక్కగా దొరుకుతుందండి. మన న్యూట్రిలైట్‌లో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఉంది కదా! దాంట్లో మనకి ఎమినో యాసిడ్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. మనకి అది తీసుకోవడం వల్ల హెయిర్ కూడా మనకి హెల్తీగా ఉంటుంది. ఒకవేళ ఎటువంటి ఫుడ్‌లో ఉంటుంది అంటే చికెను, ఫిషు, మోజరెల్లా చీజు అండ్ టోఫు అండ్ కిన్వా వీటిట్లో అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఇవి మనం డైలీ తీసుకోలేం కదండీ! కాబట్టి దాని రీప్లేస్‌మెంట్ ఏంటి అంటే మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసండి జింక్. జింక్ కూడా కావాలా మన హెయిర్‌కి అంటే నేను ఒక్క థింగ్ చెప్తాను. ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో డాండ్రఫ్. ఓకే. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ కదా! చాలా మందికి. దానికి కారణం ఏంటి అంటే జింక్ డెఫిషియన్సీ. ఎవరికైతే డ్రైగా ఉంటుందో హెయిరు, డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందో దానికి మెయిన్ కారణం జింక్ వల్ల. జింక్ లేకపోవడం వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ డాండ్రఫ్ అనే ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే మన హెయిర్ టిష్యూ కరెక్ట్‌గా హెల్తీగా గ్రో అవ్వాలి, స్కాల్ప్ హెల్తీగా ఉండాలి అంటే జింక్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎలాగు అంటే ఈ జింకు మనం తీసుకునే హెయిర్ ప్రోటీన్‌తో బైండ్ అయ్యి, మన హెయిర్ ఫాలికల్స్‌ని స్ట్రాంగ్‌గా చేస్తుంది. సో, ఎప్పుడైతే హెయిర్ మొదలు స్ట్రాంగ్‌గా ఉంటుందో మనకి జుట్టు అనేది ఊడదండి. చాలా హెల్తీగా ఉంటుంది. అంతే కాకుండా ఆయిల్ గ్లాండ్స్‌కి కూడా ఈ జింక్ అనేది హెల్ప్ చేసి మన హెయిర్ అనేది ఎప్పుడు మాయిశ్చర్‌గా ఉండేటట్టు చూస్తూ ఉంటుంది. ఓకే. ఇది ఎటువంటి ఫుడ్‌లో లభిస్తుంది? మేము తింటున్నాం గదా! అంటే ఒకసారి చూడండి ఎటువంటి ఫుడ్‌లో ఉంటుందో పంకిను, లెంటిల్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ పీనట్స్. సో, తింటున్నాం. కానీ డైలీ అయితే తీసుకోలేం కదండీ! కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి డైలీలో దొరుకుతుంది ఈ జింక్. జింక్ అనేది మనకి న్యూట్రిలైట్ డైలీలో అవైలబిలిటీలో ఉంటుంది. అలానే కాల్మాగ్ డి ప్లస్‌లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. సో, ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంటుందో బెస్ట్ సజెషన్ ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దీని నుంచి రిలీఫ్ అవ్వచ్చు. లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఐరన్. సో, ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హెయిర్‌కి. ఎందుకు అంటే ఇది మనకి బ్లడ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా! ఐరన్ అనేది. ఎప్పుడైతే మనకి బ్లడ్ కరెక్ట్‌గా ఉంటుందో అప్పుడు మనకి హెయిర్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ అలానే ఆక్సిజన్ అనేది కరెక్ట్‌గా సప్లై అయ్యి హెయిర్ ఫాల్ కాకుండా చూస్తూ ఉంటుంది. మెయిన్‌గా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది వుమెన్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా! దానికి మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్ ఫాల్ వచ్చేసి
కారణం ఏంటంటే ఐరన్ లేకపోవడం వల్ల. ఓకే. మేము రోజు తింటున్నాము అంటే, రోజు అనేది మనకి సరిపోదండి. మనం తినే ఎగ్స్‌లో కానీ, రెడ్ మీట్ రోజు తినం కదా! అలానే లెంటిల్స్ కూడా రోజు తీసుకోం. సో, వీటి వల్ల ఏమవుతుందంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది కంపల్సరీ వస్తూ ఉంటుంది. ఎలాగు అంటే మన ఐరన్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫెర్రోటిన్ అండ్ ఫెర్రిటిన్. ఓకే. ఓకే. ఈ ఫెర్రిటిన్ అనేది మన బాడీలో స్టోర్ అయ్యి ఉంటుందండి. ఓకే. ఎప్పుడైతే మన బాడీకి ఐరన్ కావాలో, నీడ్ ఉందో అప్పుడు ఈ ఫెర్రిటిన్ అనేది మన బాడీ ఉపయోగించుకొని మనకి ప్రాపర్ బ్లడ్‌ని ఇస్తుందనమాట. సో, ఎప్పుడైతే ఈ ఫెర్రిటిన్ డెఫిషియన్సీ ఉందో అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, బెస్ట్ థింగ్ ఏందంటే మనకి అవైలబిలిటీలో ఉన్న సప్లిమెంట్స్ చెర్రీ ఐరన్ ఓకే. న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఈ హెయిర్ ఫాల్ నుంచి రిలీఫ్ అనేది వస్తుందండి. ఇది అండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఫర్ హెయిర్. నాకు తెలిసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చాట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎక్స్‌పర్ట్స్ విల్ ఆన్సర్ థాట్. ఓకే.